తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. మీరొకవేళ మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని మీరే చేసుకుందాం అనుకుంటే మాత్రం మీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇంపార్టెంట్ డేట్స్ చెప్తా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్తా, ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా. మీకు క్లియర్‌గా అర్థమైతది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. తర్వాత కూడా ఏ అప్డేట్స్ వచ్చినా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. మనోళ్ళందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు అంతే. లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ఏం చేస్తలేరు. సో, కొంచెం సపోర్ట్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ వీడియో ఎట్లుంది అని చెప్పి కామెంట్ చేయర్రి, లైక్ చేయర్రి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయర్రి. ఏ అప్డేట్ వచ్చినా కూడా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుంటాం. సో, ప్రీవియస్‌గా ఆల్రెడీ తెలంగాణ దోస్త్ 2026 సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటిది అని చెప్పి వీడియో చేసుకున్నాం. ఓకేనా. సో, ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్స్ వచ్చినా వీడియో చేసుకుంటాం. సో, ఇప్పుడు మనం తెలంగాణ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన వీడియో అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మాట్లాడుకుంటాం అన్నట్టు. సో, ఫస్ట్‌లీ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్తా నేను. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోరి. ఆ డాక్యుమెంట్స్ లేకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని అరేంజ్ చేసుకోరి. అరేంజ్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్‌ని స్టార్ట్ చేసుకోరి. ఫస్ట్ మనకేం కావాలి బ్రో అనంటే సో, మెయిన్‌గా ఓకేనా. సో, మెయిన్‌గా ఏందంటే మనకు ఆధార్ కార్డ్‌కు మొబైల్ నంబర్ అనేది లింక్ ఉండాలి. ఓకేనా. సో, ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ అనేది లింక్ ఉండాలి బ్రో. ఆధార్ మొబైల్ అనేది లింక్ ఉండాలే. ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీస్ అనేవి రావాల్సి ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆధార్ కార్డ్‌కి ఒక మొబైల్ నంబర్ లింక్ ఉండాలి. ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీస్ రావాల్సి ఉంటది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకు దోస్తుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది అయితదన్నట్టు. రిజిస్ట్రేషన్ కాకపోతే అప్లికేషన్ కాదు. రిజిస్ట్రేషన్ కావాలంటే ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ ఉండాలే. ఓటీపీలు కూడా రావాలే. ఆ ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ అయితది. ఇది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోరి. ఓకేనా. సో, ఆధార్ కార్డ్ అనేది కావాలే. మనకి ఎస్ఎస్‌సి మెమో ఓకేనా. ఎస్ఎస్‌సి మెమో అనేది కావాలే. అండ్ దాంతో పాటు ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో ఓకేనా. ఆన్‌లైన్ మెమో సరిపోతదన్నట్టు. ఇంటర్మీడియేట్ ఆన్‌లైన్ మెమో అనేది కావాల్సి ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఫోటో అనేది కావాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా సిగ్నేచర్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. ఫోటో, సిగ్నేచర్ అనేది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది సాఫ్ట్ కాపీస్ లాగా అవైలబుల్‌గా పెట్టుకోవాలి మనం. 100 కేబీ కన్నా తక్కువ ఫోటో ఉండాలి. సిగ్నేచర్ అనేది అరౌండ్ 30 కేబీ కన్నా తక్కువ ఉండేలాగా మనం కేబీలలో ఏసి పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకి సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ ఎక్కడ చదివినావు అని చెప్పి స్కూలింగ్ డీటెయిల్స్ కావాల్సి ఉంటాయన్నట్టు. ఓకేనా. స్కూలింగ్ డీటెయిల్స్ అనేది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, మనకు జస్ట్ కావాల్సినయి ఏందంటే ఫోటో, సిగ్నేచర్ అనేది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటాయి. మిగతాయన్నీ కూడా జస్ట్ ఆ డీటెయిల్స్ ఉంటే సరిపోతది. ఓకేనా. ఆధార్ కార్డ్ ఏమో అడ్రెస్ కోసము, ఎస్ఎస్‌సి ఏమో డేట్ ఆఫ్ బర్త్ నేము, ఐడెంటిటీ ప్రూఫ్ కోసము. ఓకేనా. అండ్ ఇంటర్మీడియేట్ మెమోనేమో మార్క్స్ కోసము, హాల్ టికెట్ నంబర్ కోసం, ఇయర్ ఆఫ్ పాసింగ్ కోసము, క్యాస్ట్ ఏమో రిజర్వేషన్ కోసము. అండ్ దాంతో పాటు ఇన్‌కమ్ అనేది మనకు రియంబర్స్‌మెంట్ కోసము. సో, ఈ డీటెయిల్స్ అనేది మనకు కావాల్సి ఉంటదన్నట్టు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కావాల్సి ఉంటది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. ఈ డీటెయిల్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఆన్‌లైన్ అప్లికేషన్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా 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 ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ విషయానికొస్తే మనం ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ 15థ్ ఏప్రిల్ నుండి స్టార్ట్ అయిపోతాయన్నట్టు. ఓకేనా. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు 15థ్ ఏప్రిల్ నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతది. 15థ్ ఏప్రిల్ నుండి మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో, 15థ్ ఏప్రిల్ అప్పుడే మనకు పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. అంటే సో, మనకు మీరు ఒకవేళ ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే 15థ్ ఏప్రిల్ నుండి మీరు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, 15థ్ ఏప్రిల్ కంటే ముందు మీకు పోర్టల్ అనేది ఓపెన్ కాదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ ప్రీ రిజిస్ట్రేషన్‌కొస్తే సర్వీస్ క్లోజ్డ్ అని చెప్పి మనకు చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఎందుకు అనంటే మనకు పోర్టల్ అనేది ఇంకా ఓపెన్ కాలేదన్నట్టు. ఓకేనా. సో, 15థ్ ఏప్రిల్ రోజే మనకు పోర్టల్ అయితే ఓపెన్ కావడం జరుగుతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా నేను ఇందాక మీకు డాక్యుమెంట్స్ చెప్పినా కదా! డాక్యుమెంట్స్‌తో పాటు రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీ ఉంటది. ఓకేనా. రూ. 200 మనం ఆన్‌లైన్ లోపల కట్టాల్సి ఉంటదన్నట్టు. రూ. 25 ఏమో మనకి ఒక ఫండ్‌కి కలెక్ట్ చేస్తారు అమౌంట్. ఓకేనా. రూ. 225 అయితే ఉండాల్సి ఉంటది. మనం ఆన్‌లైన్ లోపల ఫీ పే చేయడానికి అమౌంట్. ఓకేనా. మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది మరి మనకు అనంటే, మనకు మే 7థ్ దాకా టైం అయితే ఉంది. మే 7థ్ దాకా ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అయితే ఉందన్నట్టు.
ఓకేనా. 7th మే దాకా మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 15th ఏప్రిల్ నుండి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే అప్పుడు మాత్రమే మనకు పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతది. ఓకేనా. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే 15th ఏప్రిల్ రోజు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోరి. ఓకేనా. సో, దానికంటే ముందు మీకు డాక్యుమెంట్స్ ఏం కావాలని చెప్పి ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకొని రూ. 225 మీ అకౌంట్ లోపల పెట్టుకోరి. రూ. 225 మన అకౌంట్ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేయడానికి. ఓకేనా. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనకి సో, ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలిసిపోయినాయి. ఓకేనా. అండ్ అప్లికేషన్ విషయానికొస్తే స్టార్టింగ్ మీరేందంటే దోస్తుకు సంబంధించిన అఫీషియల్ పోర్టల్‌కి రండి. ఓకేనా. దోస్తుకు సంబంధించిన అఫీషియల్ పోర్టల్‌కి మీరు రావాల్సి ఉంటదన్నట్టు. ఇది దోస్తుకు సంబంధించిన అఫీషియల్ పోర్టల్. ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ప్రీ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటది. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేస్తే ఏందంటే మనకి దోస్త్ ఐడీ అనేది జనరేట్ అయితది. ఓకేనా. ఈ ఐడీ జనరేట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏందంటే ఫీ పేమెంట్ చేయాలి. ఐడీ ఇచ్చి ఫీ పేమెంట్ చేస్తే పిన్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. ఫస్ట్ ఐడీ జనరేట్ అయితది. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేస్తే. తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ చేస్తే పిన్ అనేది జనరేట్ అయితది. ఐడీ, పిన్ 2 జనరేట్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్‌కెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ సో, మన ఐడీ ఇచ్చి, పిన్ ఇచ్చి మనం అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, క్యాండిడేట్ లాగిన్. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోతే ఐడీ జనరేట్ అయితది. తర్వాత పిన్ జనరేట్ అయితదన్నట్టు ఫీ పేమెంట్ చేసినోళ్ళకి. తర్వాత ఏమైతది కదంటే క్యాండిడేట్ లాగిన్‌లోకెళ్ళి లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. ఓకేనా. సో, సింపుల్ ఏం లేదు. మనకు ఇది ఉంది కదా! దోస్తుకు సంబంధించిన అఫీషియల్ పోర్టల్ ఇది. సో, ఫస్ట్ స్టెప్‌ను ఓపెన్ చేయాలి. ఓకేనా. సో, మనకు ఫస్ట్ స్టెప్ అనేది ఎప్పుడు ఓపెన్ అయితది కదా! అంటే 15th ఏప్రిల్ రోజు ఓపెన్ అయితది. సో, ఈ ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడేందంటే మనకేందంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, టీజీబీఐఈ అని చెప్పి సెలెక్ట్ క్వాలిఫైయింగ్ బోర్డ్ అని ఉంటదన్నట్టు. సో, అక్కడ మనం ఇంటర్మీడియేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే వేరే ఈక్వాలెంట్ అయితే అది వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఇంటర్ అయిండ్రనుకో టీజీబీఐఈ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. బీఐఏ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి ఇంటర్ అయితే. లేదు అంటే ఎస్‌బీటెట్ అని ఉంటది. ఎస్‌బీటెట్ అయితే ఎస్‌బీటెట్ సెలెక్ట్ చేసుకోరి. టాస్ అయితే టాస్. సీబీఎస్‌ఈ అయితే సీబీఎస్‌ఈ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. సో, వేరే ఏది కాలే అనుకో వేరే బోర్డ్ ఏదైతే ఉంటో ఆ బోర్డ్ మీరు సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో, మీ బోర్డ్ అనేది మోస్ట్‌లీ అందరూ మన ఇంట్రోలో ఉంటారు కాబట్టి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ టీజీబీఐఈ అని చెప్పి ఉంటదన్నట్టు. అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హాల్ టికెట్ నంబర్ ఇయ్యాలి మీరిక్కడ. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి హాల్ టికెట్ నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, మీ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ ఇచ్చేసేయరి. తర్వాత సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఇయ్యిరి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయరి. సో, దాన్ని బేస్ చేసుకొని మీ నేమ్ అనేది వస్తదన్నట్టు. మీరిచ్చిన డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని మీ నేమ్ అనేది వస్తది. మీ జెండర్ అనేది వస్తది. మీ ఫాదర్ నేమ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. హాల్ టికెట్ నంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్‌ని బేస్ చేసుకొని మీ నేము, జెండర్, ఫాదర్ నేమ్ అయితే వస్తదన్నట్టు. తర్వాత మీరు ఆధార్ కార్డ్ నంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. మీ ఆధార్ కార్డ్ నంబర్‌ని మీరు ఎంటర్ చేయాలే. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్‌కు ఏ నంబర్ అయితే లింక్ ఉన్నదో ఆ నంబర్ ఎంటర్ చేయాలే. ఆధార్ కార్డ్ నంబర్ లింక్ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలే. ఆధార్ కార్డ్‌కి ఏ నంబర్ లింక్ ఉన్నదో ఆ నంబర్ ఎంటర్ చేయాలే. ఎంటర్ చేసి మనం ఇక్కడ టిక్ అనేది పెట్టాల్సి ఉంటదన్నట్టు డిక్లరేషన్. ఓకేనా. సో, నేను ఇష్టపూర్వకంగానే ఆధార్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నా అని చెప్పి మనమైతే ఇక్కడ టిక్ పెడతాం. పెట్టిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ ఉంటదన్నట్టు. ఆ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అని చెప్పి ఉంటది. దాని మీద మనం ప్రెస్ చేస్తే మన ఆధార్‌కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉన్నదో ఆ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వస్తదన్నట్టు. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేసి వాలిడేట్ అని చెప్పి కొట్టాలి. వాలిడేట్ కొట్టుడుతోటే వాలిడేట్ అయితది. వాలిడేట్ అయిన తర్వాత మనకు దోస్తుకు సంబంధించిన ఐడీ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. సో, క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది సక్సెస్ అని చెప్పి వస్తది. నువ్వు ఓటీపీ కరెక్ట్ ఇవ్వడంతోటే. సో, దెన్ దాని తర్వాత దోస్త్ ఐడీ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. దోస్త్ ఐడీ అనేది జనరేట్ అయితది. జనరేట్ అయిన తర్వాత నీకు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపెడుతది. పేమెంట్ లేటర్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపెడతదన్నట్టు. ఒకవేళ నీ అకౌంట్‌లో అమౌంట్ ఉందనుకో ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పి కొట్టు. పేమెంట్‌కి ఎళ్ళిపోతదన్నట్టు. ఓకేనా. సో, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని కొట్టుడుతోటే మన దోస్త్ ఐడీ అడుగుతది. దోస్త్ ఐడీ అనేది మనం ఇచ్చి ఓకేనా. సో, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అంటే మీకు డైరెక్ట్ కొన్నిసార్లు పోర్టల్ అనేది ఓపెన్ కావచ్చు. లేదు అంటే సింపుల్ ఏం లేదు హోమ్ పేజ్‌కి రావాలి. ఓకేనా. సో, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ కొట్టినా ఏం కాదు. లేదు అంటే హోమ్ పేజ్‌కొచ్చి అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పి ఉంది కదా! సెకండ్ ఆప్షను. ఈ సెకండ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పి ఉంది కదా! దీని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటది. క్లిక్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది
ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఎట్లా ఓపెన్ అయితది పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనం మన దోస్త్ ఐడీ ఇయ్యాలే. దోస్త్ ఐడీ ఇచ్చి క్యాప్చా కోడ్ ఉంటది. ఈ క్యాప్చా కోడ్ ఇయ్యాలే. తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పి కొట్టాలే. కొట్టుడుతోటే మనకు పేమెంట్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే ₹200 అనేది ఫీ. రిజిస్ట్రేషన్ ఫీ 200. రూ. 25 ఏందంటే హరిత నిధి ఫండ్‌కి ₹25 కట్ అయితది. సో, మోస్ట్‌లీ మనకు ఈ ఇయర్ గూడా కట్ అయితది. లాస్ట్ ఇయర్ అయితే కట్ అయింది. చూద్దాం ఒకవేళ కట్ కాకపోతే మనం మంచిదే గదా! ఓకేనా. సో, ₹225 అయితే కట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని కొట్టుడుతోటే ఆర్ యూ ష్యూర్ టు ప్రొసీడ్ ద పేమెంట్ అని అంటది. ఓకే కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకే కొట్టుడుతోటే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో, ఇక్కడ మనకేంది గదా అంటే దోస్త్ ఐడీ డీటెయిల్స్ చూపెడతది. దోస్త్ ఐడీ ఏంటిది? నీ హాల్ టికెట్ నంబర్ ఏంటిది? స్టూడెంట్ నేమ్ ఏంది? డేట్ ఆఫ్ బర్త్ ఏంది? మొబైల్ నంబర్ ఏంది? ఓకేనా. సో, రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అని జెప్పి, హరిత నిధి ఫండ్ ఎంత అని జెప్పి, టోటల్ ఫీ ఎంత అని జెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా చూపెడతది ఒక సైడ్. ఇంకొక సైడ్ ఏందంటే చూస్ పేమెంట్ గేట్‌వే అని జెప్పి అంటదన్నట్టు. అందులోపల టీ వాలెట్ ఉంటది. కొందరికి టీ వాలెట్ అకౌంట్‌లుంటాయి గాబట్టి, సో, వాళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా టీ వాలెట్‌ని ఓపెన్ చేసుకొని టీ వాలెట్‌కి సంబంధించిన మొబైల్ నంబరు అండ్ దాంతో పాటుగా పాస్‌వర్డ్ ఆర్ ఎంపిన్ ఇచ్చి లాగిన్ అయ్యి పేమెంట్ చేసుకోవచ్చు. లేదు అన్నోళ్ళు ఆటమ్ ఆర్ లేకపోతే బిల్ డెస్క్‌ని చూజ్ చేసుకొని, సో, నేనైతే బిల్ డెస్క్‌ని చూజ్ చేసుకుంటున్నా. ఓకేనా. సో, బిల్ డెస్క్ అనేది చూజ్ చేసుకొని మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా. సో, బిల్ డెస్క్ లోపల ఏందంటే కార్డ్స్ ఆప్షన్ ఉంటది. కార్డ్స్ అనేది సో, మనం కార్డ్‌కి సంబంధించిన సీవీసీ నంబర్స్ ఇచ్చి పేమెంట్ అయితే చేయొచ్చన్నట్టు. కొంచెం ఏందంటే ట్రాన్సాక్షన్ చార్జెస్ ఉంటాయన్నట్టు. డెబిట్ కార్డ్‌తో యూజ్ చేసినా, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినా, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసినా చార్జెస్ అయితే ఉంటాయన్నట్టు. ఆ చార్జెస్ మనం పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం మన డీటెయిల్స్ ఇవ్వడంతోటే సో, మనకిట్లా చూపెడతది. తర్వాత మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ కొట్టుడుతోటే ఆర్ యూ ష్యూర్ అని అడుగుతది. ఓకే కొట్టాలి మనం. ఓకే కొట్టుడుతోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అనేది చూపెడతది. నెట్ బ్యాంకింగ్ అనేది చూపెడతది. ఒకవేళ నువ్వు బిల్ డెస్క్ చూజ్ చేసుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అని అడుగుతది. లేకపోతే నెట్ బ్యాంకింగ్ అని అడుగుతది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇయ్యిరి. డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిర్రి. సో, దాన్ని బేస్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ అయ్యిరి. సో, క్రెడిట్ కార్డ్ అయితే సీవీసీ నంబర్ ఉంటది. క్రెడిట్ కార్డ్‌కి, డెబిట్ కార్డ్ అయితే సీవీవీ నంబర్ ఉంటది. సో, మీద మన కార్డ్ నంబర్ ఉంటది. ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. ఏదైతే ఏటీఎం కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్‌ని ఎనకకి దింపుతామో కింద ఎనక సీవీసీ నంబర్‌లుంటాయి. ఆ నంబర్స్ ఇచ్చి కార్డ్ హోల్డర్ నేమ్ ఆయన పేరేంటిది అని చెప్పి ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ మేక్ పేమెంట్ ఫర్ 225 అని చెప్పి కొట్టుర్రి. కొట్టుడుతోటే మనకు ఓటీపీ వత్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తుంటే పేమెంట్ డిడక్ట్ అయితది. పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతదన్నట్టు. సో, అట్లా పేమెంట్ ఇయొచ్చు. లేదంటే నెట్ బ్యాంకింగ్. నాకు కోటక్ అకౌంట్ ఉన్నదన్నట్టు. కోటక్ అకౌంట్ తోటి మొబైల్ నంబరు, సీఆర్ఎన్ తోటి లేకపోతే మొబైల్ నంబరు, పాస్‌వర్డ్ తోటి సో, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ తోటి మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఉన్నోళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటది. ఎట్లా పేమెంట్ ఇయ్యాలి నెట్ బ్యాంకింగ్ అని చెప్పి. ఓకేనా. నెట్ బ్యాంకింగ్ లాగిన్ డీటెయిల్స్ ఇయ్యాలే. మనకు ఓటీపీ వత్తది. ఆ ఓటీపీ ఇయ్యాలే. సో, అమౌంట్ అనేది కట్ అయిపోతదన్నట్టు. సో, అట్లా మనం పేమెంట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా. సో, మీరు ఎట్లా పేమెంట్ చేసినా కూడా అరౌండ్ ఒక ₹250 అకౌంట్‌లో ఉంచుకోర్రి. ఓకేనా. సో, కార్డ్‌ని బట్టి మీరు యూజ్ చేసే పేమెంట్ మోడ్‌ని బట్టి మనకు ట్రాన్సాక్షన్ చార్జెస్ అయితే కట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, అట్లా మనం పేమెంట్ చేసుడుతోటే ట్రాన్సాక్షన్ ఐడీ సక్సెస్‌ఫుల్‌గా అయింది అని చెప్పి ట్రాన్సాక్షన్ ఐడీ అనేది ఒకటి జనరేట్ అయితది. ఓకేనా. ట్రాన్సాక్షన్ ఐడీ సక్సెస్‌ఫుల్‌గా అంటే ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయింది అని చెప్పి ట్రాన్సాక్షన్‌కి సంబంధించి ఒక ఐడీ అయితే జనరేట్ అయితది. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే మనకు దోస్త్ పిన్ అనేది ఎళ్ళిపోతదన్నట్టు. ఓకేనా. సో, మనకు పిన్ అనేది ఆటోమేటిక్‌గా ట్రాన్సాక్షన్ అవ్విపోవడంతోటే దోస్తుకు సంబంధించిన పిన్ అనేది మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి సెండ్ అయితది. దోస్త్ ఐడీ అనేది సెండ్ అయితది. అండ్ దాంతో పాటుగా దోస్తుకు సంబంధించిన పిన్ అనేది సెండ్ అయితదన్నట్టు. సో, ఒకవేళ కొన్నిసార్లు మనకు పిన్ రాదు. పిన్ రాకపోతే మనం ఏం చేయాలంటే సింపుల్లీ హోమ్ పేజ్‌కి రావాలే. పిన్ రాకపోతే స్టూడెంట్ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఆ స్టూడెంట్ సర్వీసెస్ అనే ఆప్షన్‌లోకి పోవాలే. దెన్ దాని తర్వాత ఇక్కడ మనకు ఫర్గాట్ ఆర్ రీసెండ్ పిన్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఫర్గాట్ దోస్త్ ఐడీ అని చెప్పి ఉంటది. దోస్త్ ఐడీ మర్చిపోతే దోస్త్ ఐడీ తెలుసుకోవచ్చు. అక్కడ మనకు పిన్ రాకపోతే ఫర్గాట్ ఆర్ రీసెండ్ పిన్ అని చెప్పి ఉంటది కదా! దాని మీద మనం ప్రెస్ చేయాలి. ఫర్గాట్ ఆర్ రీసెంట్ పిన్ అని చెప్పి. ఆ రీసెంట్ పిన్ మీద మనం ప్రెస్ చేస్తడం మనకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అయితది. మీ దోస్త్ ఐడీ అడుగుతదన్నట్టు. దోస్త్ ఐడీ ఇచ్చుడుతోటే మనకు ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఇచ్చుడుతోటే మనకు మన పిన్ అనేది సెండ్ అయితదన్నట్టు. ఓకేనా. దోస్త్ ఐడీ అడుగుతే దోస్త్ ఐడీ ఇచ్చి క్యాప్చా కొట్టి సెండ్ పిన్ ఆన్ వాయిస్ కాల్ లేకపోతే ఓటీపీ అన్నా కూడా మనకు దోస్త్ పిన్ అయితే చెప్పడం అయితే జరుగుతదన్నట్టు. దోస్త్ పిన్ అయితే మనకు రీచ్ అయితది. ఓకేనా. సో, దోస్త్ ఐడీ కావాలనుకుంటే దోస్త్ ఐడీ మనం సెండ్ చేసుకోవచ్చు. దోస్త్ పిన్ కావాలనుకుంటే దోస్త్ పిన్. సింపుల్ ఏం లేదు. దోస్త్ ఐడీ ఇయ్యాలే. దోస్త్ ఐడీ ఇచ్చి గెట్ ఓటీపీ అనాలే. గెట్ ఓటీపీ అనుడుతోటే మనకు ఓటీపీ వత్తది. ఆ ఓటీపీని సబ్మిట్ చేయాలే. సబ్మిట్ చేసుడుతోటే మనకు ఆటోమేటిక్‌గా మన పిన్ అనేది మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మెసేజ్ లాగా వస్తదన్నట్టు. ఎస్ఎంఎస్ లాగా వస్తదన్నట్టు. ఓకేనా. సో, అట్లా ఇచ్చిన తర్వాత
సో, మనం ఏందంటే హోమ్ పేజ్‌కనేది రావాలి. హోమ్ పేజ్‌కొచ్చి క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. క్యాండిడేట్ లాగిన్‌కెళ్ళి మన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మనం లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ జేయాలి. మనకు మన దోస్త్ ఐడీ అనేది జనరేట్ అయింది. అండ్ దాని తర్వాత ఫీ పేమెంట్ చేసినాం కాబట్టి మన పాస్‌వర్డ్ అనేది జనరేట్ అయింది. ఓకేనా? దెన్ దాని తర్వాత మనం లాగిన్ అయ్యి మనం మన అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ జేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మన అప్లికేషన్ ఫామ్‌ని ఎట్లా ఫిల్ జేయాలి మరి అంటే సింపుల్లీ లాగిన్ కావాలి. మన దోస్త్ ఐడీ ఇయ్యాలే. మనకు దోస్త్ ఐడీ ఇచ్చిన తర్వాత సో, ఎంటర్ ఓటీపీ అంటదన్నట్టు. ఓకేనా? సెండ్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ వస్తది. సెండ్ ఓటీపీ అనుడుతోటి ఓటీపీ సెండ్ అయితది. ఓటీపీ ఎంటర్ ఇయ్యాలే. పిన్ అనేది ఎంటర్ ఇయ్యాలే. పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా అడుగుతది. క్యాప్చా అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఎవ్రీ టైమ్ యూ లాగిన్ మీరు ఎన్ని సార్లు లాగిన్ అయినా కూడా మనకు అన్ని సార్లు ఓటీపీ అనేది వస్తది. ఓకేనా? సో, మీరు ఎన్ని సార్లు లాగిన్ అయిదాం అనుకున్నా కూడా ఓటీపీ వస్తది. కాబట్టి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది మీ దగ్గరనే ఉండాలే. మీరు లాగిన్ అయిదాం అనుకున్న ఓటీపీ వస్తది. లాగౌట్ అయిదాం అనుకున్న ఓటీపీ వస్తది అన్నట్టు. వెబ్ ఆప్షన్‌లప్పుడు కూడా ఎవ్రీ టైమ్ మనకు ఓటీపీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. కాబట్టి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్‌కి లింక్ ఉన్న ఫోన్ నంబర్ అనేది మీ దగ్గరనే పెట్టుకోవాలి. ఓకేనా? దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు మన డీటెయిల్స్ ఇచ్చుడు తోటే వెల్కమ్ టు డోస్ట్ 2026-27 అకాడమిక్ ఇయర్ అని చెప్పి వస్తది. సో, మనకి ఇక్కడ హోమ్ ఉంటదన్నట్టు. దాని తర్వాత లాగౌట్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ మనకు మన దోస్త్ ఐడీ ఉంటది. చేంజ్ పిన్ అని చెప్పి ఉంటది. వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ చేంజ్ పిన్ ఓపెన్ అయితది. లాగౌట్ పనిచేత్తది. ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ తప్ప అన్ని ఆప్షన్‌లు మనకు పనిచేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనం ఫస్ట్ ఏం చేయాలంటే హోమ్ పేజ్‌కి వచ్చిన తర్వాత అప్లికేషన్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంటది. ఈ అప్లికేషన్ ఎంట్రీకి రావాలి. ఓకేనా? అప్లికేషన్ ఎంట్రీకి వచ్చుడుతోటే మనకు సో, వెల్కమ్ టు దోస్త్ 2026 అని చెప్పి చూపెడితే అప్లికేషన్ ఎంట్రీకి వచ్చుడుతోటే మనకు మన డీటెయిల్స్ చూపెడతదన్నట్టు. యూజీ ఓకేనా? అండర్ గ్రాడ్యుయేషన్ ఆన్‌లైన్ అడ్మిషన్ ఫార్మ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 అని చెప్పి చూపెడతదన్నట్టు. ఇక్కడ మనకి స్టూడెంట్ నేమ్ గాని ఓకేనా? సో, ఈ జెండర్ గాని, మా ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని, ఓకేనా? ఈ మొబైల్ నంబర్ గాని, ఇవన్నీ కూడా ఏందంటే డిఫాల్ట్‌గొస్తాయి. మనం ఏవైతే ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చినామో, ఆ డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా రావడం అయితే జరుగుతది. ఓకేనా? సో, ఇక్కడ నువ్వేం చేయాలంటే ఒక ఈమెయిల్ ఐడీ ఇయ్యాలి. ఓకే. ఈమెయిల్ ఐడీ అనేది ఇయ్యాలి. దాని తర్వాత రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్ అనేది ఇయ్యి. ఓకేనా? సో, వాట్సాప్ నంబర్ ఏది ఇచ్చినా కూడా పర్లేదు తీసుకుంటది. ఓకేనా? దెన్ దాని తర్వాత స్టూడెంట్‌కి సంబంధించిన ఫోటో. నేను ఇందాక చెప్పినట్టుగా ఫోటో అనేది ఏంది 100 కేబీ కన్నా తక్కువుండాలి. ఓకేనా? ఫోటో అనేది 100 కేబీ కన్నా తక్కువుండేలాగా జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండేలాగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. దెన్ దాని తర్వాత సిగ్నేచర్. ఒక వైట్ పేపర్‌లో సిగ్నేచర్ పెట్టుర్రి. అది 50 కేబీ కన్నా తక్కువుండేలాగా చూసుకొని దాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మన ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అనేది డిఫాల్ట్‌గా వచ్చేస్తాయి బ్రో. ఓకేనా? నువ్వు ఇచ్చిన హాల్ టికెట్ నంబర్‌ని బేస్ చేసుకొని ఎన్ని మార్కులొచ్చినాయి, ఎన్ని మార్కులకి ఎంతొచ్చినాయి, ఎక్కడ చదివినావు, ఓకేనా? గ్రూప్ పర్సెంటేజ్ ఎంత, లాంగ్వేజ్ పర్సెంటేజ్ ఎంత, టోటల్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పి అన్నీ డిఫాల్ట్‌గా రావడం అయితే జరుగుతదన్నట్టు. దెన్ దాని తర్వాత నువ్వు కొన్ని డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏంది ఆ డీటెయిల్స్ అంటే ఇంటర్ ఏ మీడియంలో చదివినావు? ఇంగ్లీష్ మీడియంలోనా? తెలుగు మీడియంలోనా? అని చెప్పి. అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంటర్మీడియేట్ సెకండ్ లాంగ్వేజ్ ఏంది? తెలుగునా? సాంస్క్రిటా? ఉర్దూవా? అని చెప్పి. సో, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన సెకండ్ లాంగ్వేజ్ తెలుగునా? ఉర్దూనా? లేకపోతే ఏంటిది అని చెప్పి ఉంటదన్నట్టు. సో, సాంస్క్రిట్ అని చెప్పి అది సెలెక్ట్ చేసుకో. దెన్ దాని తర్వాత ఆహ్, ఎస్ఎస్‌సికి సంబంధించి. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి అనేది ఏ మీడియంలో చదివినావు అని చెప్పి అడుగుతది. అది సెలెక్ట్ చేసుకో. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ. అండ్ దాని తర్వాత మనకి ఎస్ఎస్‌సికి సంబంధించిన సెకండ్ లాంగ్వేజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరికి హిందీ అనేది సెకండ్ లాంగ్వేజ్ ఉంటది. సో, కాబట్టి ఎస్ఎస్‌సి సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటే హిందీ, లేకపోతే వేరే లాంగ్వేజ్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోరి. తర్వాత ఎస్ఎస్‌సికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ అడుగుతది. అది ఇచ్చేసేయరి. అండ్ దెన్ ఆపార్ ఐడీ ఒకవేళ మీ దగ్గర ఆపార్ ఐడీ ఉంటే ఇయ్యిరి. అండ్ ఆపార్ ఐడీ అనేది మ్యాండేటరీ ఏం కాదు. ఇక్కడ మనకి స్టార్ మార్క్ లేదు కాబట్టి సో, ఒకసారి చూసుకోరి. ఒకవేళ మీరు వొకేషనల్ అయ్యుండి, లేకపోతే మీ దగ్గర బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే మాత్రం వొకేషనల్ అని చెప్పి బ్రిడ్జ్ కోర్స్ ఉందా అంటే యెస్ అని చెప్పి పెట్టుర్రి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతది. ఇచ్చేసేయరి. సో, లేదు అంటే మనకిక్కడ స్టార్ మార్క్ కూడా ఏం లేదు. లైట్ తీసుకోరి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనకి డిగ్రీ లోపల మీరు సెకండ్ లాంగ్వేజ్ ఏం చూజ్ చేసుకుంటారు అని చెప్పి అడుగుతదన్నట్టు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు ఉంటది, సాంస్క్రిట్ ఉంటది. సో, ఉర్దూ లాంగ్వేజ్ కూడా ఉంటదన్నట్టు. సో, అది మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోరి. మీ సెకండ్ లాంగ్వేజ్ ఏం కావాలి అని చెప్పి. దెన్ దాని తర్వాత ఆధార్ కార్డ్ లోపల ఉన్న అడ్రస్ ఓకేనా? మీ హౌస్ నంబర్ అడుగుతది. మీ డిస్ట్రిక్ట్ అడుగుతది. మీ స్ట్రీట్ అడుగుతది. మీ మండల్ అడుగుతది. మీ విలేజ్ అడుగుతది. మీ పిన్ కోడ్ అడుగుతది. సో, అప్పుడు నువ్వేం చేయాల్సి ఉంటదంటే ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఏవైతే హౌస్ నంబర్ ఉందో హౌస్ నంబరు, డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్, మండల్ ఏదైతే ఉందో మండలు, స్ట్రీట్ ఏదైతే ఉందో స్ట్రీటు, పిన్ కోడ్, విలేజ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. దెన్ దాని తర్వాత ఒకవేళ మీ ఆధార్ కార్డ్ అడ్రెస్సు, మీ పర్మనెంట్ అడ్రెస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ పెట్టుర్రి. ఆధార్ కార్డ్‌లో ఒక అడ్రెస్ ఉంది. మీ పర్మనెంట్ అడ్రెస్ ఒకటే. ఓకేనా? సో, ఆధార్ కార్డ్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ సేమ్ అయితే మీరేం చేస్తారు కదా అంటే ఇక్కడ
టిక్ బెట్టుర్రి. ఓకేనా. సో, ఆధార్ కార్డ్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ సేమ్ అయిన సిట్యుయేషన్ లోపల టిక్ బెట్టేసేయాలి. లేదు అన్న సిట్యుయేషన్ లోపల ఇక్కడ మీ అడ్రెస్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, మన అడ్రెస్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇంకో కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఏంది గదా ఆ డీటెయిల్స్ అంటే, సో, మదర్, ఫాదర్ కాంటాక్ట్ నంబరు, లేకపోతే గార్డియన్ కాంటాక్ట్ నంబర్ అడుగుతది. ఇవి మ్యాండేటరీ గాదు. సో, ఇస్తే ఇయ్యండి, లేపోతే లేదు. దెన్ దాని తర్వాత రిలీజియన్. సో, రిలీజియన్ ఏంటిది? సో, మీరు హిందూనా, ముస్లిమ్సా, సిక్సా అని చెప్పి అడుగుతది. సో, మీరు రిలీజియన్ సెలెక్ట్ చేసుకోరి. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎస్ఎస్‌సి మెమో లోపల పుట్టుమచ్చలు ఎక్కడున్నాయని చెప్పి అడుగుతదన్నట్టు. సో, ఒకటిస్తే సరిపోతది. ఓకేనా. ఒకటే దానికి స్టార్ మార్క్ ఉంది. ఒకటిస్తే సరిపోతది. దెన్ దాని తర్వాత మీ రిలీజియన్‌ని బేస్ చేసుకొని మీ క్యాస్ట్ ఏందని చెప్పి మనకు ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, ఆ క్యాస్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, క్యాస్ట్ ఏంటి అని చెప్పి ఉంటది మనకు. ఆ క్యాస్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు ఇచ్చేసేయాలి. ఓకేనా. సో, రిజర్వేషన్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ దాని తర్వాత ఇన్‌కమ్. సో, ఇన్‌కమ్‌కి సంబంధించి ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతది. గెట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ అని చెప్పి కొట్టుర్రి. ఇన్‌కమ్ డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా. సో, ఇన్‌కమ్ డీటెయిల్స్ పక్కా ఇయ్యిర్రి. ఎందుకంటే రియంబర్స్‌మెంట్ అనేది సో, దీని మీదనే డిపెండ్ అయి ఉంటది. స్కాలర్‌షిప్ కూడా ఇన్‌కమ్ డీటెయిల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతది. ఎన్‌సీసీ చిల్డ్రన్ రైల్వే ఎంప్లాయీ ఓకేనా. సో, ఎన్‌సీసీలో పార్టిసిపేట్ చేసినావా? సర్టిఫికేట్ ఉందా? గేమ్స్, స్పోర్ట్స్ ఉందా? ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్ సర్వీస్ మ్యానా? సీఏపీనా? అని చెప్పి ఉంటదన్నట్టు. ఇందులోపల సో, మీకు ఒకవేళ ఏదైనా రిజర్వేషన్ ఉంటే ఒకవేళ పీహెచ్ అని చెప్పి కూడా మనకు అడుగుతాదన్నట్టు. ఏదైనా రిజర్వేషన్ ఉంటే యెస్ అని చెప్పి పెట్టుకోరి. సో, ఈ రిజర్వేషన్‌కి సంబంధించి మనకు సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటదన్నట్టు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయినప్పుడు మాత్రమే మనకు రిజర్వేషన్ వస్తది. ఓకేనా. రిజర్వేషన్ అనేది రావడం అయితే జరుగుతది. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు 7 ఇయర్స్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతది. లాస్ట్ 7 ఇయర్స్ నువ్వు ఏ స్టేట్‌లో చదివినవు అని చెప్పి. ఓకేనా. సో, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, ఎయిత్, నైన్త్, 10థ్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏ స్టేట్‌లో చదివినవు? అంటే తెలంగాణలో చదివినవా? ఏపీలో చదివినవా? ఒకవేళ తెలంగాణలో చదివితే ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినవు? ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ మండలం చదివినవు? ఏ స్కూల్‌లో చదివినవు? అని చెప్పి డీటెయిల్స్ అడుగుతాదన్నట్టు. ఆ డీటెయిల్స్ ఇయ్యాలే. దీన్ని బేస్ చేసుకొని నువ్వు లోకలా? లేకపోతే నాన్ లోకలా? అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. నువ్వు లోకలా? కాదా? అని చెప్పి ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ని బట్టే తెలుస్తది. కాబట్టి ఎక్కడ చదువుకున్నావు అని చెప్పి డీటెయిల్‌గా ఇచ్చేసేయి. దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే కింద డిక్లరేషన్ అయితే ఉంటదన్నట్టు. ఈ డిక్లరేషన్ కొట్టి మనకిక్కడ క్యాప్చా కోడ్ ఉంటది. ఆ క్యాప్చా కోడ్ అనేది ఇచ్చి ప్రివ్యూ అని కొడితే మనకు మన అప్లికేషన్ ఫార్మ్ అనేది ప్రివ్యూ చూపెడుతది. నువ్వేమేం డీటెయిల్స్ ఇచ్చినావు అని చెప్పి. ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా చూడు. కరెక్ట్ ఉంటే దెన్ దాని తర్వాత సబ్మిట్ కొట్టేసేయి. మనకు మన అప్లికేషన్ ఫార్మ్ లోపలనే ఇక్కడ మనకు చూపెడతదన్నట్టు అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి. ఓకేనా. సో, మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సో, సబ్మిట్ అని కొట్టుడుతోటే మనకిక్కడ అప్లికేషన్ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి అప్లికేషన్ లోపల మన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంది కదా అంటే ఈ డీటెయిల్స్ అనేది ఎడిట్ కావు. ఓకేనా. సో, ఒకసారి నువ్వు సబ్మిట్ చేసినావంటే ఎడిట్ కావు కాబట్టి జాగ్రత్తగా మీ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయిర్రి. ఓకేనా. ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి ఉంటదన్నట్టు. ప్రింట్ అప్లికేషన్ కొడితే మీ అప్లికేషన్ ఫార్మ్ అనేది సో, సబ్మిట్ అయిపోతది. ఒకసారి నువ్వు సబ్మిట్ చేసినావంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా. కాబట్టి సో, జాగ్రత్తగా మీరు మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంది అంటే ఒకవేళ మీకు వేరే డిగ్రీ లోపల సీట్ వచ్చినా, లేకపోతే బీటెక్ లోపల సీట్ వచ్చినా, ఎంసెట్ లోపల సీట్ వచ్చినా ఈ సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సల్ అయిపోతది. అండ్ దాంతో పాటుగా ఫర్దర్ ఫేజెస్‌కి నువ్వు ఎలిజిబుల్ కావన్నట్టు. ఓకేనా. సో, ఇది తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ కట్‌గా తెలంగాణ దోస్త్ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ అని చెప్పి కింద కామెంట్ చేయరి. మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పి కామెంట్ చేయరి. సో, ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ అని చెప్పి కామెంట్ చేయరి. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. సో, ఫర్దర్‌గా మనం ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసుకుందాం. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సైనింగ్ ఆఫ్.